హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, నా స్కీమ్ అనేది మెచ్యూర్ అయిపోయిందని. సో దాన్ని రెడీ చేసుకోవడానికి అయితే ఈరోజు అయితే మలబార్కి అయితే వెళ్తున్నామండి. సో అక్కడ మేమేం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా అక్కడ కొన్ని కలెక్షన్స్ అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. నేను తీసుకున్న వరకు ఆ కలెక్షన్స్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఖచ్చితంగా నా ఛానల్ విజిట్ చేయండి. అక్కడ ఏమైనా మీకు వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్గా అయితే 2 స్కీమ్స్ అండి, ఒకటి మా డాడీ వాళ్ళది, ఒకటి మాది. సో మా డాడీ వాళ్ళు వచ్చేసి 20 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయి. నాకైతే ఒక 18 గ్రామ్స్ అనేది అక్యుములేట్ అయ్యాయండి. సో ఫస్ట్ అయితే చైన్స్ చూద్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న చైన్ వచ్చేసి 11 గ్రామ్స్ ఇలా ఉన్నట్టుంది. మాకు యాక్చువల్గా మా డాడీ వాళ్ళకి తీసుకుంటున్నాము, ఎందుకంటే రీసెంట్గా నాకు బాబు పుట్టాడని కదా, తనకి గిఫ్టింగ్ పర్పస్ కింద అయితే మా డాడీ ఒక చైన్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో యాక్చువల్గా ముందే కొంటానన్నారు, కానీ ఎందుకు స్కీమ్ ఎలాగ అయిపోతుంది కదా, అప్పుడు కొనుక్కుంటే మనకి అవన్నీ తగ్గుతాయి అన్నట్టు నేను ఎలాగైతే తీసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్న చైన్ వచ్చేసి 8 గ్రామ్స్ అయితే ఉంది. సో చైన్స్ అయితే లైట్ వెయిట్లో కూడా బాగానే ఉన్నాయండి. సో ఫస్ట్ అయితే చైన్ కోసమే చూస్తున్నాము. కూడా నాకు తెలిసి మ్యాక్సిమం 14% వరకు చైన్స్కి అయితే ఉందండి. మీకు క్లియర్గా ప్రతిదీ చూపిస్తున్నాను, మీకు ఎంతెంత వెయిట్ అనేది. ఈ ప్లెయిన్గా ఉన్న చైన్ వచ్చేసి 11 గ్రామ్స్ అయితే పడుతుందండి. వీటన్నిటికీ 14% వరకే ఉన్నాయి, 14 to 15% వరకు అయితే ఉన్నాయి. సో మేము ఒక 5 చైన్స్ అయితే సెలెక్ట్ చేసామండి, అందులో ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్టు. మీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, లాస్ట్ టైం ఇది మా పెద్ద అబ్బాయికి మా డాడీ వాళ్ళే తీశారు. సో ఆ మోడల్ ఇది సేమ్ మోడల్ ఎందుకు ఇద్దరికి అన్నట్టు అయితే నేను తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి 11 గ్రామ్స్ అండి. మా అబ్బాయికి తీసుకుంది వచ్చేసి 10.6 అది. ఇది ఇంకొక మోడల్ అండి, ఇది వచ్చేసి 10 గ్రామ్స్ వరకు పడుతుంది. సో ఇటువంటి మోడల్స్ అయితే తీసుకున్నామండి. చూసాము. ప్లెయిన్ మోడల్ అయితే తీసుకోవట్లేదండి, ఎందుకంటే లాస్ట్ టైం మా పెద్ద అబ్బాయి దగ్గర కూడా 2 చైన్స్ ఉన్నాయి అలాంటి ప్లెయిన్ మోడలే. సో తనకి యూజ్ అవుతాయి కదా అన్నట్టు అయితే తీసుకోలేదు. సో చైన్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. మేమేం తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు నా స్కీమ్కి వచ్చేసి మా హస్బెండ్కి బ్రేస్లెట్ కొందామని అనుకున్నాను కదా. సో బ్రేస్లెట్స్ అయితే చూస్తున్నామండి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి, లైట్ వెయిట్లో కూడా ఉన్నాయండి. కానీ నాకు అక్యుములేట్ అయ్యింది 18 గ్రామ్స్ వరకు అక్యుములేట్ అయ్యాయి కదా. సో కొంచెం మంచిదే తీసుకుందాం అన్నట్టు అయితే చూస్తున్నాను, ఎందుకంటే తీసుకునేది ఏదో ఒకేసారి తీసుకుంటే బాగా సరిపోతుంది కదా, మరలా తీసుకోం కదా అన్నట్టు. 7-8 గ్రామ్స్లో కూడా జెంట్స్కి అయితే బ్రేస్లెట్స్ ఉన్నాయండి, కానీ అవి కొంచెం మరీ అంత డెలికేటెడ్గా లేవు, కానీ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. సో దానికోసం అన్నట్టు నేను మంచిది ఒకేసారి తీసుకుంటే మంచిది తీసుకోవచ్చు కదా అన్నట్టు అయితే చూస్తున్నాను. యాక్చువల్గా ఒక 10 గ్రామ్స్ వరకు బ్రేస్లెట్ తీసుకొని మిగిలిన 8 గ్రామ్స్ వరకు ఏదైనా వేరే ఆర్నమెంట్ తీసుకుందాం అనుకున్నాము. కానీ ఈ 18 గ్రామ్స్ వరకు కూడా బ్రేస్లెట్ అయితే బెస్ట్ అని, అట్లీస్ట్ ఒక 15 to 16 గ్రామ్స్ వరకు బ్రేస్లెట్ బెస్ట్ అనేసి మేమైతే అనుకుంటున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఉంది కదా, అదైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము. లాస్ట్ టైం అయితే అది నచ్చి స్కీమ్ కట్టాము, కానీ ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి కదా, సో అందుకే చూస్తున్నామండి. సో ఆ సేల్స్ పర్సన్ కూడా అన్నీ వెతుకుతున్నారు, ఎందుకంటే మేము ఒక 18 గ్రామ్స్ వరకే చూడమన్నాము. సో దానికోసం అయితే అన్నీ వెతుకుతున్నారండి. ఆ సేల్స్ పర్సన్ అయితే చాలా ఓపిక్గా చూపించారు. ఇప్పుడు నేను తీసుకున్నాం కదా, అది వచ్చేసి 18 గ్రామ్స్ వరకు పడుతుందండి. సో బ్రేస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్లా అనిపించింది. ఇది కూడా మనకి కొంచెం తక్కువ అయితేనే ఉంది, ఒక 17 to 18 గ్రామ్స్ అనుకుంటాను ఇది కూడా, కానీ ఇది పాత మోడల్లో అనిపించిందండి. అప్పట్లో అయితే ఇటువంటివి పెట్టుకునేవారు.
సచిన్ మోడల్లా అంటారు. సో దీనికి వాచ్ మోడల్లా కూడా ఉన్నాయండి, కానీ అయితే పెద్దగా ప్రిఫర్ చేయలేదు. ఈ చిన్న ఉన్నాయి కదా, అవన్నీ 7 గ్రామ్స్ అండి. 7, 8, 9 గ్రామ్స్ ఆ విధంగా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే బాగుంటాయి, అంటే ఒక స్కూల్ స్టూడెంట్స్కి అయితే బాగానే ఉంటాయండి. సో ఇక్కడ పక్కన అయితే నేను లేడీస్ కూడా చూస్తున్నానండి. లేడీస్ కూడా 3 to 4 గ్రామ్స్ నుంచి అయితే వచ్చేస్తున్నాయి. సో ఏం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మాకు ఎంత విఏ కానీ ఏమైనా ఎక్స్ట్రా ఏదైనా పడిందా అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. సో సెలెక్ట్ చేసుకోవడానికి కూడా బాగా టైం పట్టిస్తుంది అండి, ఎందుకంటే మా పెద్ద అబ్బాయి ఏమో 2 years అబ్బాయికి, అంటే ఇంకా మేలో 2 years వస్తాయండి. సో బాగా ఆడుకుంటున్నాడు, అల్లరి చేసేస్తున్నాడు. సో తన వెనక ఉండబట్టి లేట్ అయిపోయిందండి. ఈ చైన్ అయితే నేను ఈ బ్రాస్లెట్ అయితే సెలెక్ట్ చేశానండి. నాకైతే బాగా నచ్చింది. 14 గ్రామ్స్లో ఉంది, కానీ చేతికైతే అంత లుక్ అనిపించలేదు. అంటే కొంచెం సన్నంగా చేతుకున్న వాళ్ళకైతే బాగుంటుంది. అది తీసుకుంటే ఒక మాస్ దీనిలా అనిపిస్తుంది. అదైతే చైన్కి అయితే చాలా బాగుంటుందండి, చైన్ మోడల్ అయితే. కానీ బ్రాస్లెట్కి అయితే కొంచెం పెద్ద మోడలే ఉండాలని వేరేదైతే తీసుకున్నాము. అది వచ్చేసి చాలా చిన్న చేతులకైతే బాగుంటుందండి, పెద్ద చేతులకైతే అంత లుక్ అయితే అనిపించట్లేదు. సో ఈ బ్రాస్లెట్స్ అయితే మేము సెలెక్ట్ చేసామండి, దగ్గర ఒక 5-6 తీసాము. ఇవన్నీ కూడా మాకు వచ్చే 18 గ్రామ్స్లోనే ఉన్నాయి. ఇందులో నుంచి మాకు నచ్చింది అయితే మేము సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చూసే కన్నా చేతికి పెట్టుకుంటే బాగుంటాయని మేము చేతికైతే పెట్టుకొని సెలెక్ట్ చేస్తున్నామండి, ఏది బాగుందో ఏది తీసుకోవాలన్నట్టు. ఈ తిన హ్యాండ్కి అయితే ఇది సూట్ అయింది, కొంచెం పెద్దగా ఉంది కదా, హ్యాండ్ అయితే పెద్దగా ఉంది కాబట్టి ఇదైతే సూట్ అయిందండి. ఈ డిజైన్ అయితే కూడా నాకు నచ్చింది. ఇది వచ్చేసి 16 గ్రామ్స్ to 17 గ్రామ్స్ అనుకుంటాను, ఆ రేంజ్లో ఉందండి. సో వేరేది కూడా చూసాం కదా, అది కూడా పెట్టుకోమని అయితే చెప్తున్నాము. ఇది ఒక 16, ఇప్పుడు తీసింది అయితే 16 గ్రామ్స్ వరకు అయితే ఉందండి. చూడడానికి కూడా చాలా బాగుంది, ఫ్లెక్సిబుల్గానే ఉందండి. ఇప్పుడు మా డాడీ పెట్టుకున్నారు చూడండి, అది 14 గ్రామ్స్ వరకు అయితే ఉందండి. కానీ మా డాడీ హ్యాండ్కి అయితే అది బాగా సూట్ అయింది, ఎందుకంటే కొంచెం చిన్న హ్యాండ్. మా హస్బెండ్ హ్యాండ్కి అయితే అది అంతగా సూట్ అవ్వలేదు అనిపించింది. ఇది ఒక 14 గ్రామ్స్ వరకు కదా. యాక్చువల్గా ఇది చైన్ మోడల్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి వేరే మోడల్ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది 7 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇవి మేము సెలెక్ట్ చేసినవి పెట్టుకోమని చూపిస్తే, మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేమేం తీసుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోలో ఓన్లీ మేము చూసిన కలెక్షన్స్ వరకే చూపిస్తామండి. ఏమేమి తీసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో చిన్న హింట్లా ఇస్తాను. మేమేం తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం, కానీ మీరు ఈ వీడియోలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మా మమ్మీ స్కీమ్ అన్నాను కదా, 20 గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి. చైన్ ఒకటి తీసుకున్నాము, 10 to 10.5 గ్రామ్స్ ఇలా ఉంది. నెక్స్ట్ అయితే ఫింగర్ రింగ్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నామండి. సో మనకు ఓపుకొండాలి, కానీ చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ మలబార్లో. విఏ కూడా నాకు రీజనబుల్గానే అనిపించింది. చాలామంది అయితే విఏ మలబార్లో ఎక్కువ అన్నారు, కానీ నాకు అయితే రీజనబుల్గానే అనిపించిందండి. సో ఫస్ట్ అయితే ఫింగర్ రింగ్స్ చైన్ తీసుకున్నాను కదా, అది 10 గ్రామ్స్. ఇంకా 10 గ్రామ్స్లో ఒక ఫింగర్ రింగ్, అలానే ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామండి. సో ఇక్కడ ఫింగర్ రింగ్స్ మోడల్స్ కూడా చూపిస్తాను. ప్లెయిన్గా ఉన్న చాలా బాగున్నాయి, చాలా సాలిడ్గా కూడా ఉన్నాయి, అలానే లైట్ వెయిట్లో కూడా ఉన్నాయండి. మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అంత క్లియర్గా చూపిస్తున్నాను. ఫింగర్ రింగ్స్ కూడా 14 to 15% ఆ రేంజ్లోనే పడుతుంది. కొన్ని ఫింగర్ రింగ్స్కి అయితే 11% ఇలాగే పడిందండి. సో నెక్స్ట్ కూడా ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి. మేము స్టడ్స్ మోడల్ చూద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మా మమ్మీకి
అఫీషియల్ వేర్ ఉన్నాయి కానీ రెగ్యులర్ వేర్ అయితే లేదు. సో ఇప్పుడు వేసి ఉంచేసుకోవడానికి అన్నట్టు స్టడ్ తీసుకుందామని స్టడ్ మోడల్స్ అయితే చూస్తున్నామండి. యాక్చువల్గా ఇయర్ రింగ్స్లో కూడా మనకు VA 14 to 15% అయితే ఉందండి. నేను మ్యాక్సిమం చూసినదైతే అంతా 14% వరకే VA చూశాను. ఇవన్నీ సెకండ్ స్టడ్స్గా యూజ్ అవుతాయండి. చిన్న చిన్నవి కూడా చాలా వచ్చాయి. యాక్చువల్గా మలబార్లు ఎప్పుడు అంత చిన్నవి అయితే మనకి అవైలబిలిటీగా ఉండేవి కాదు, కానీ ఇప్పుడైతే చిన్న చిన్నవి కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారండి. తక్కువ గ్రామ్స్లో కూడా మనకి ఉన్నాయి. సో 2-3 స్టడ్స్ అయితే మేము చూసామండి. అయితే ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం ఫేస్కి ఏది సెట్ అవుతుందో అది అన్నట్టు ఫస్ట్ అయితే ట్రయల్ వేసి చూస్తున్నాము. మేమేం తీసుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, కానీ మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇలా కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారని. సో ఇవన్నీ స్టడ్స్ మోడల్ అండి. ఇవి మ్యాక్సిమం 4 to 5 గ్రామ్స్లోనే ఉన్నాయి. 3 grams 2 గ్రామ్స్లో కూడా స్టడ్స్ ఉన్నాయండి, కానీ మరి కొంచెం చిన్నవిగా ఉన్నాయి. కానీ స్టడ్స్ అన్ని 4 to 5 గ్రామ్స్ల వరకే ఉన్నాయండి. దీని విఏ కూడా నాకు బాగానే అనిపించింది. 12 to 14% వరకు అయితే ఉంది. సో మనకి యాంటిక్ పీసెస్లో కావాలన్న స్టడ్స్ ఉన్నాయండి, కానీ మాకైతే అంత యాంటిక్ నచ్చదండి. ఎందుకంటే కొంచెం డల్ షేడ్లో ఉంటుంది కదా. కొన్ని ఆర్నమెంట్స్ వరకు అయితే పర్వాలేదు, కానీ ఇయర్ రింగ్స్కి ఎందుకో నాకు అంత నచ్చదు అనిపించింది. సో మనకి కొన్ని నెక్లెసెస్ ఆ టైంలో అయితే ఓకే, కానీ ఇవైతే పెద్దగా యాంటిక్ ప్రిఫర్ చేయమండి ఎక్కువ. ఎందుకంటే మన షేడ్కి యాంటిక్ అనేది పెద్దగా నచ్చదు. సో మేమైతే చూసుకున్న స్టడ్స్ వచ్చేసి 2 types అండి. ఒకటి స్టోన్ రూబీదా ఉన్ని తీసాము, ఇంకోటి జస్ట్ నార్మల్ది తీసాము. చిన్న స్టోన్ అయితే ఉందండి, అది సీజెడ్ స్టోన్. అది పెద్దగా మనకి ఎక్కువ అమౌంట్ కూడా పడదు, ప్రిఫర్ చేయొచ్చు. సో తనకి ఏది సూట్ అయిందో చూసుకొని అయితే మేము ఒక స్టడ్స్ మోడల్ అయితే తీసుకున్నామండి. యాక్చువల్గా వెనక మ్యాటీస్ ఉంటాయి కదా మనకి చెవి మొత్తం పట్టేది, అది కూడా తీసుకుందాం అనుకున్నాము. కానీ ఎందుకో అది అలా నిత్యం పెట్టుకోవాల్సి వస్తుంది కదా, చెవి నొప్పిలా ఉండొచ్చేమో అన్నట్టు వద్దనేసారు మా మమ్మీ. అది కూడా ఉంటే బాగుందండి. అది కొన్ని స్టోర్స్లో అయితే చూశాను, ఒక 1-2 గ్రామ్స్ వరకు అయితే ఉంది, కానీ ఇక్కడైతే 2 గ్రామ్స్ వరకు అయితే లేదండి. 4 to 5 గ్రామ్స్ వరకు అయితే ఉంది. అది కూడా సన్నంగా లేదు, చాలా కొంచెం థిక్గా అనిపించాయి. అంటే ముందు కనిపించినంత వరకు థిక్గా అనిపించి వెనక్కి సన్నంగా చైన్ ఉందండి. కొన్ని స్టోర్స్లో అయితే మొత్తం సన్న చైన్ ఉంటుంది. సో అందుకైతే మేము ప్రిఫర్ చేసుకోలేదు మ్యాటీస్ అనేవి. సో స్టడ్స్ కూడా ఎక్కువ మోడల్స్ అయితే చూడలేదండి, 2-3 పెట్టుకున్నాము, నచ్చాక తీసుకున్నాము. ఎందుకంటే గోల్డ్ మనం చూసే కొద్దీ ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. బ్రాస్లెట్ కూడా అలానేనండి, మాకు చూసే కొద్దీ వాళ్ళు ఇస్తుంటారు తీసుకున్నది. ఎక్కువ గ్రామ్స్ ఉన్నా తీసేసుకోవాలనిపించింది, కానీ గోల్డ్ అయితే అంత పెట్టి కొనుక్కోలేము కదా అన్నట్టు మాకు అక్యుములేట్ అయిన గ్రామ్స్లోనే తీసుకున్నామండి ప్రతిదీ కూడా. అలానే ఫస్ట్ యాక్చువల్గా చిన్న చిన్న నెక్లెస్ ఏదైనా 20 గ్రామ్స్లో తీసుకుందాం అనుకున్నాము. సో దానికోసం అయితే కొన్ని చూసామండి, కానీ అవి మాకు ఎందుకో ఇవి ఈజీగా వచ్చేస్తున్నాయి కదా అన్నట్టు, అంటే ఇప్పుడు మాకు అవసరం ఉన్నవే తీసుకుందాం అన్నట్టు 2-3 అయితే తీసుకున్నామండి. మా మమ్మీ స్కీమ్కి యాక్చువల్గా 20 గ్రామ్స్ కదా, అయితే నెక్ చైనే చూద్దాం అనుకున్నాము. ఇంతకు ముందు కూడా మేము నెక్లెస్ అయితే తీసుకున్నామండి, అది రూబీస్ ఎమరాల్డ్స్తో ఉంటుంది. సో దాని స్టోన్ కాస్ట్ వచ్చేసి ఒక 30,000 వరకు పడింది, 24 గ్రామ్స్. అది మీకు అది కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా నెక్లెస్ అనేది చూపిస్తాను, కానీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను అది పెట్టానండి. ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అది అయితే పెద్దగా మా మమ్మీ వేసుకోవట్లేదు, అది నాకే ఇచ్చేసింది, ఎందుకంటే తనకు నచ్చలేదు. యాక్చువల్గా మేము మా ఫస్ట్ బేబీ ఉండేటప్పుడు అది కొన్నారండి. మేము బేబీకి ఫీడింగ్ కోసం వెళ్ళాము, వచ్చేసరికి మా డాడీ ఇది సెలెక్ట్ చేసేసారు, కానీ మా మమ్మీకి అయితే అది నచ్చలేదు. సో తనకి అది సూట్ కూడా అవ్వలేదండి పెట్టుకున్నాక. సో దానికోసం అన్నట్టు 20 గ్రామ్స్లో కాకుండా కొంచెం ఎక్కువ గ్రామ్స్ పెడితే మంచిది వస్తుంది కదా అనేసి మేము ఇలాగా చైన్స్ అయితే తీసేసుకున్నామండి. మాకు ఇప్పుడు అవసరం ఉండేది చైన్, అలానే ఇయర్ రింగ్స్ కూడా కావాలి, ఫింగర్ రింగ్ కూడా కావాలన్నట్టు
మేము ఇలాగా విభజించి అయితే తీసుకున్నాము, డివైడ్ చేసేసి. సో మేమేమేమి తీసుకున్నది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కొన్ని జుమ్కాస్ అయితే ఉన్నాయండి. జుమ్కాస్ కూడా మనకి 3 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 2 గ్రామ్స్ జుమ్కాస్ కూడా నేను చూసానండి. సో మేము తీసుకున్న దానికి ఇది ఎస్టిమేషన్ స్లిప్. సో నేను చిన్న ఇయర్ రింగ్స్ కూడా వేరే తీసుకున్నానండి, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మా డాడీ వాళ్ళది వచ్చేసి 20 గ్రామ్స్ అన్నాను కదా, దాని ఎస్టిమేషన్ స్లిప్ అండి. మా డాడీకి 1 గ్రామ్ అయితే మిగిలిందని దాంతో మేము కాయిన్ కూడా తీసుకున్నాము. సో దాన్ని కూడా చూపిస్తాను. సో ఇది నా ఎస్టిమేషన్ స్లిప్, నేనేం తీసుకున్నాను అయితే కూడా చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.